సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామం ఇండస్ట్రీలోనే కాకుండా సినీ అభిమానులను షాక్ కి గురి చేసేలా చేసింది. ఈ ఘటనపై కొంతమంది ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయగా, కొందరు మాత్రం అల్లు అర్జున్ అరెస్టును సమర్థిస్తూ పోస్టులు చేశారు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కు వెళ్లారు. ఈ క్రమంలో భారీ మొత్తంలో ఫ్యాన్స్ చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో రేవతి అనే మహిళ అభిమాని ప్రాణాలు కోల్పోయారు. ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ను శుక్రవారం నాడు హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పై 105, 118 1 రెడ్ విత్ 3/5 BMS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా బన్నీకి 14 రోజులు రిమాండ్ విధించి, దీంతో అల్లు అర్జున్ న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో అల్లు అర్జున్ కు షాక్ తగిలింది. కానీ మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. అయితే బెయిల్ ఉత్తర్వులు జారీ ఆలస్యం కావడంతో శనివారం ఉదయం విడుదలయ్యారు. అల్లు అర్జున్ విడుదల అయిన తరువాత పరామర్శించడానికి సినీ రాజకీయ ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కు సంఘీభావం తెలుపుతూ బన్నీకి మద్దతుగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అల్లు అర్జున్ కు సపోర్ట్ గా నిలుస్తూ పోలీసులకు వ్యతిరేకంగా స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. తాజాగా వర్మ ట్వీట్ లో అల్లు అర్జున్ అరెస్టును ప్రతి నటుడు వ్యతిరేకించాల్సిందే. ఏ ఫిలిం స్టార్ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకోవడం నేరమా అంటూ నిలదీశారు. క్షణక్షణం సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ శ్రీదేవిని చూసేందుకు లక్షలాది మంది వచ్చారు. ఆ సమయంలో 3 చనిపోయారు. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు శ్రీదేవిని అరెస్టు చేసేందుకు స్వర్గానికి వెళ్తారా అంటూ ప్రశ్నించారు. పాపులారిటీ ఎక్కువ ఉన్న సెలబ్రిటీల విషయంలో ఇలాంటి గతంలో జరిగాయి. అప్పుడు స్పందించని పోలీసులు ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారని అల్లు అర్జున్ అరెస్టు చేసేది రామ్ గోపాల్ వర్మ ప్రశ్న. అంతకు ముందు కూడా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ తెలంగాణ పోలీసులకు, అధికారులకు దిమ్మ తిరిగిపోయేలా 4 ప్రశ్నలు వేశారు. అందులో పుష్కరాలు, బ్రహ్మోత్సవాలు లాంటి వేడుకల్లో తోపులాట, భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్టు చేస్తారా? ఎన్నికల ప్రచారాల్లో తొక్కిసలాటలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులను అరెస్టు చేస్తారా? ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎవరైనా చనిపోతే హీరోయిన్లను అరెస్టు చేస్తారా? భద్రతా ఏర్పాట్లు పోలీసులు, ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు, ప్రజానాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు అంటూ ఆర్జీవి దిమ్మ తిరిగే ప్రశ్నలు వేశారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ప్రశ్నలు నెట్టింట వైరల్ గా మారాయి.